అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వనప్రస్థపురం. రచయిత బారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళితే, హాలిడే ట్రిప్కు పిల్లలు మనవళ్లతో ఓలా కార్లు బయలుదేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబుల్ మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకు తిననని మారం చేస్తూ వదిలేసిన పప్పు, నెయ్యి, అన్నం, దాని పక్కనే హడావుడిలో మర్చిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం, కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ దుప్పటిపైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి బెడ్రూంలోకి తొంగి చూశాను. ఎట్లా ఉంది? తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నా వల్ల. మరెప్పుడైనా వెళ్దాంలే, ఏం పోయింది? మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా ఇదిగో ఇన్నాళ్ళకి వీలైతే ఈ వైరల్ ఫీవరు మొత్తాన్ని దెబ్బతీసింది. నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకొని నిమిరాను. పలుచటి ముఖం, జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చొని క్రాస్వర్డ్ చేయటం మొదలుపెట్టాను. 20 నిమిషాలు పట్టింది. అలవాటైతే తేలికైన ప్రక్రియే. సాయంత్రం 4 గంటలు కావస్తోంది. ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసి బయట పెట్టాక టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరైనా తాగుతున్నారా? అనుమానం వచ్చింది. ఫోన్ చేశాను. త్రివేణి సూపర్ మార్కెట్లో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. 10 నిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే వాసన కాస్త బలంగానే తగులుతోంది. 2 మగ్గుల్లో పోసి బెడ్రూమ్కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూర్చుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ఇదెక్కడిది? ఆశ్చర్యంగా అడిగింది. తెప్పించాను ఇప్పుడే. టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తూ ఉండిపోయింది, తాగడం మానేసి. చల్లారిపోతుంది, తాగు. ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి? ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్, అక్కడ పూలమాలలు, పక్కనే శృంగేరి మఠం, గిరి బుక్ స్టోర్, ఇంకా బొంబాయి బ్లాట్స్. మోకాళ్ళ లోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకు చుడిదార్ ఎగబట్టి నడిచిపోవడం, జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నెమరు వేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి? 1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్, వెనక్కు చెన్నై, కొన్ని రోజులు అమెరికా, మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు అందామే. మనం ప్రయత్నించలేదుగా. అంటే అత్తగారికి ఇష్టం లేదు. 2 రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య అత్తయ్య పోయాక ఎప్పుడూ రుచి చూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు. హోటల్స్లో దొరకదు, నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది? వంట ఏం చేసుకున్నారు? వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకొని వేడిపాలు వంపుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బం. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు 40 ఏండ్ల క్రితం ఆల్బం. పసిపిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళైనారు. చిన్న గొలుసు, 2 పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యింది. కలకలాడుతున్న ముఖాలతో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు, కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫోటోలో దాదాపు 65 మంది ఉన్నాము. మనిషిని లెక్కబెడితే ప్రస్తుతం అందులో 45 మంది ప్రపంచంలోనే లేరు. 10 మంది ఇండియాలో లేరు. పెళ్లిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా? భక్ష్యాలతో పాలమీగడ లేదని మీ అత్తకు కోపం వచ్చింది. సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే సుభద్ర టీపాయ్ మీద ఉంచమన్నది. మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు 2 సార్లు పిల్లల ఫోన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ట్యాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరి రోటీ రుచి, ఆగ్రా దారిలో ధాబాలు, పుల్కాలు, మజా, కూల్ డ్రింకు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ఎన్నేళ్ళయింది
నువ్వు ఈ పింక్ స్లీవ్లెస్ వేసుకొని ఆశ్చర్యంగా అడిగాను. ఏమో, అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది. ఇన్నేళ్ళైనా ఎంత బాగుందో పెద్దగా అనేసి నాలిక కరచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ఏమిటి కాగితాల కట్ట? ఉత్తరాలు. ఏ ఉత్తరాలు? పెళ్ళికి ముందు 6 నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బ్యాండు, అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బ్యాండుతో నావి. ఉప్మా చేయమంటారా? నువ్వేం చేయొద్దు, కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో. సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎంత అర్థం లేని కవిత్వం, ఎప్పటి సినిమా పాటలు, 3000తో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు, పెళ్లికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచిపట్టు చీర వర్ణన, రాసి కొట్టేసిన చిలిపి మాటలు, అప్పుడు చదివిన నవలల ప్రశంస, కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తర్వాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ 60 ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమైన దేవాలయం తలుపులు తీస్తే చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు మిడ్ నైట్స్ చిల్డ్రన్ కొంత భాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు వెన్నెల్లో ఆడపిల్ల, ఎండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోసె. 3వ రోజు ఎన్నేళ్లుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం 1 గంట సేపు టీకి. ఎప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే 5:30 కల్లా లేచి ఒక అరగంట అయ్యంలో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తర్వాత మరో అరగంట పాటు ఏ ఆలోచన లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మన వల్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో పని మనిషిని కూడా లేటుగా రమ్మన్నాము. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూర్చున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి, మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మరలా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యే వాళ్ళు, హోంవర్క్ మర్చిపోయిన వాళ్ళు, స్కూల్ బ్యాగు దొరకని వాళ్ళు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ హడావుడి. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలైంది. మన వల్ల బస్సు కోసం రోడ్డు మీద నిల్చోవడం, ఎన్టీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్లతో పాడించే కార్యక్రమాలు, అప్పుడప్పుడు రాని నీళ్లు, ఎప్పుడూ ఎగ్గొట్టే పని మనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఒకసారి ఏడాదిలాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెల రోజుల తర్వాత 2వ వాడి కొలీగ్ పెళ్లికి పిలుపు వచ్చింది. పెళ్లి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్లకు దండం పెట్టి కార్డిచ్చి రమ్మంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. నాకెందుకో రావాలని లేదురా, ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ఏం నాన్న, ఒంట్లో బాలేదా? ఆదుర్దాగా అడిగాడు మా 2వ వాడు. ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చొని బఫే తినే ఇంట్రెస్టు, రాను పోను 4 గంటలు కారులో కూర్చునే ఓపిక రెండూ లేవు. నేను రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్ళక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం, కుటుంబ సమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లా మందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్లకు ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము, సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్లకు, మాకు తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం అందరం బ్రేక్ఫాస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపర్తో బయటకు వచ్చిన నన్ను చూసి సింగిల్ సీటర్ సోఫా ఖాళీ చేసి కూర్చోమన్నాడు పెద్దవాడు. అమ్మ, నువ్వు కూడా ఇటురా పిలిచాడు.
టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల ఏ ఉపోద్ఘాతం డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. నాన్న, ఈ మధ్య మీరిద్దరూ మాతో బయటికి రావడాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా? అదేమీ లేదురా, మాట దాటేశాను. పోనీ పిల్లలతో పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు. పనిలో ఏ ప్రాబ్లం లేదురా. అందులోనూ ఏ ప్రాబ్లం లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది? తాజ్మహల్ ట్రిప్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికి మాతో కలిసి రావట్లేదు ఎందుకు? సుభద్ర నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నా మటుకు నాకు ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే మనస్పర్ధలు మొదలైతాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. మేము వనస్థలీపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ 6 నెలలు. కొడుకులు కోడళ్ళు అందరూ ఉలిక్కి పడ్డారు. ఎందుకు నాన్న, ఏమయ్యింది? చిన్నవాడి ప్రశ్న. ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్క మాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరు జారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు. మరి నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు, కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలు ఉండాలని. అట్లాగే నేను చెప్పేవి అనుకునేవి మీకు 60-70 ఏండ్లు వస్తే కానీ పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్యాభర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళైన మొదటి 2 ఏళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మా నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు, కొన్ని దశాబ్దాలు హడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బం చూసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో ఇప్పుడు దాదాపు అసంభవం అయ్యింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు ఛానల్ మార్చేస్తుంది. తలత్ మొహమ్మద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకు పాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలిసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలుచుకున్నది మాత్రమే చేయడం. ఈ స్వతంత్రం కాస్త కావాలనిపిస్తోందిరా. నా మాటలకు చిన్న కోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ఓ 15 రోజులు ఎక్కడికన్నా వెళ్ళిరండి నాన్న, చిన్నవాడు సలహా ఇచ్చాడు. నేను కోరుకునేది ఎక్కడికి పోనక్కర్లేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు 65 ఏండ్లు, మహా అయితే మరో 15 ఏండ్లు. ఆరోగ్యం బాగుంటే 20. మా ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు మనవరాళ్ళు తప్ప ఏ జ్ఞాపకాల గుబాలింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కర్లేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపము ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు. ఉద్యోగం చేస్తున్న పెద్ద కోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది. పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా? మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు, కానీ మనమలు మనవరాళ్లతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి గబగబా దీపం పెట్టి హడావుడిగా చేసే పూజ తప్ప అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడిచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను నేను ఎంతవరకు తెలుసుకున్నాను అన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరబెడుతున్నది. అయితే వెళ్ళిపోతారా? కూతురు లేని లోటును తీర్చిన చిన్న కొడలు ఒక్కసారి బావురుమంది. అదేమిటమ్మా, 6 నెలలు అనుకుంటున్నాము. ఉండగలమో లేదో, మనసంతా ఇక్కడికే లాగుతుందేమో. చంటివాణ్ణి జోకొట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో. ఏ అవసరం వచ్చినా చెప్పండి, 2 గంటల్లో హైటెక్ సిటీలో వచ్చి వాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలైనా వనస్థలీపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి 2 నెలలు ఈ ప్రయత్నం సఫలమైతే తరువాతి 2 నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలైతే వాట్సాప్ని ఫోను నుంచి తీసేద్దామని ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం,
బాగా అవసరం అనుకుంటేనే మా సలహాను అడగడం మీకు మంచిది, మాకు మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే 3 దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో. మనవరాలు సంగీతం క్లాసు టైంకి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దుపాటలు వింటానేమో. అహంకారం అడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు. సుభద్ర ఒత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.